everybody. Good morning. This is Amthangi Himakumar, School Student Mathematics, ZP High School, Petapadu, Kalur Mandal, Karnool District. Today, I am going to explain the very last question in SSC Maths question paper, that is 33rd A or B question from pair of linear equations in two variables. ఈ క్వశ్చన్ కు మిగతా 4 క్వశ్చన్స్ లాగా ఆల్టర్నేట్ చాయిస్ అనేది లేదు. డెఫినెట్ గా 33rd క్వశ్చన్ మనము గ్రాఫ్ కు సంబంధించిన క్వశ్చన్ మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇందులో సులభంగా స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. దీని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. 33rd ఏలో సాధారణంగా నేరుగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి సొల్యూషన్ గ్రాఫికల్ గా సాధించమని అడిగేటువంటి అవకాశం ఉంది. 33rd బి క్వశ్చన్ లో వర్బల్ ప్రాబ్లం ఇచ్చి ఆ వర్బల్ ప్రాబ్లం ను పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గా ఫార్మేషన్ చేసి దాన్ని సాల్వ్ చేసేటువంటి విధంగా 33rd బి క్వశ్చన్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరి ఇందులో ఫస్ట్ మోడల్ ఉండేటువంటి క్వశ్చన్ మనం ఏ విధంగా స్టడీ చేయాలి, దానిపైన ఎటువంటి 1 మార్క్ క్వశ్చన్ కానీ 8 మార్క్స్ క్వశ్చన్ కానీ ఏ విధంగా మనము ఆన్సర్ చేయొచ్చో ఒకసారి ఇక్కడ వివరిస్తాం. గ్రాఫికల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇందులో పెయిర్ అనగానే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇవ్వబడతాయి. ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్ ను మనం గ్రాఫ్ లో రేఖాఖండాలు రేఖలు సరళ రేఖలుగా గీసి వాటి ద్వారా సాధన కనుక్కోబోతాం. ఇందులో ఈక్వేషన్ లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనగానే జనరల్ ఫామ్ గుర్తు రావాలి. 1 మార్క్ క్వశ్చన్స్ లో మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఈక్వేషన్ అంటే అందులో ఇజ్ ఈక్వల్ టు గుర్తు ఉంటుంది. ax ప్లస్ by ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉండేటువంటి ఈక్వేషన్స్ ను లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పుకుంటాం. ఇందులో 2 వేరియబుల్స్ ఎవరు? హియర్ ఎగ్జాంపుల్ ఇస్ దేర్. 2x ప్లస్ y మైనస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0 అనే లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఇందులో x అనేది ఒక వేరియబుల్, y అనేటువంటిది ఒక వేరియబుల్. x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ c ఇజ్ ఈక్వల్ టు -6. a1 b1 c1 అనేవి రియల్ నెంబర్స్ మాత్రమే. సాధారణంగా స్టూడెంట్స్ చేసేటువంటి కామన్ మిస్టేక్ ఏమంటే a1 రాయమంటే 2x అని, b1 అంటే 1y అని రాస్తూ ఉంటారు. ఏబిసిలు ఓన్లీ రియల్ నెంబర్స్ మాత్రమే అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 2 ఈక్వేషన్స్ లో ఒక్కొక్క ఈక్వేషన్ నుండి a1 b1 c1 a2 b2 c2 అనేవి గుర్తించిన తర్వాత వాటి యొక్క రేషియోస్ ను బట్టి అది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పి గుర్తించగలుగుతాం. దాన్ని ఇంకో సందర్భంలో వివరించుకోవచ్చు. అటువంటి క్రమంలో a1 బై a2 b1 బై b2 c1 బై c2 రేషియోస్ కనుక్కొని వాటి నిష్పత్తుల ఆధారంగా అవి ఎటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తాయి, 1 సొల్యూషన్ ఉండేటువంటివే లేదా ప్యారలల్ లైన్స్ అవుతాయా, అంటే నో సొల్యూషన్ ఉండేటువంటి విధంగా ఉన్నాయా, కోఇన్సిడెంట్ లైన్స్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కలిగి ఉంటుందా అనేటువంటిది నిర్ణయించడానికి a1 b1 c1 a2 b2 c2 అనేటువంటి విలువలు ఉపయోగపడతాయి. క్వశ్చన్స్ లో కొన్నిసార్లు
ఇవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అనేది కనుక్కొని సాల్వ్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వీటి కోఎఫిషియెంట్స్ కు కాన్స్టెంట్ ఈ విలువలను గుర్తించడం అనేది అవసరం అవుతుంటుంది. 2x plus y minus 6 is equal to 0 అనేటువంటి ఈక్వేషన్ లో మనం వీటిని గ్రాఫికల్ గా సాల్వ్ చేయడం కోసం లీనియర్ ఈక్వేషన్ అనేటువంటిది ఒక స్ట్రైట్ లైన్ ను తెలియజేస్తుంది. ఇందులో ax plus by plus c is equal to 0 రూపంలో ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ax plus by is equal to minus c రూపంలో తీసుకొని ఆ సరళ రేఖను గుర్తించడానికి కావలసిన రెండు బిందువులను కనుక్కుంటాము. ఒక సరళ రేఖను గీయడానికి 2 పాయింట్స్ ఎనఫ్. అంతకు మించి ఎన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ మనకు అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. కాబట్టి 2 పాయింట్లు తెలిస్తే మనం ఒక స్ట్రైట్ లైన్ ను గ్రాఫ్ లో నిర్మించగలుగుతాము. ఆ 2 పాయింట్స్ ని ఎలా గుర్తించాలి అనేటువంటిది మనం సులభంగా ఏ విధంగా గుర్తించవచ్చు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్ ను 2x plus y is equal to 6 గా రాసుకొని దీనికి సంబంధించినటువంటి బిందువులను గుర్తించడం కోసం ఇంటర్సెప్ట్స్ x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ అనేటువంటివి ఇక్కడ కనుక్కుంటాం. ఆ పద్ధతి అత్యంత సులభమైన పద్ధతి, తప్పులు లేకుండా యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలిగేటువంటి పద్ధతి. ఇక్కడ 2x plus y is equal to 6 లో ఒకసారి x 0 తీసుకుంటాం 0 గా, ఒకసారి y ని 0 గా తీసుకుంటాము. ఇందులో ఫస్ట్ x ను 0 గా తీసుకున్నప్పుడు ఇఫ్ x is equal to 0 ఇక్కడ x టర్మ్ ను క్లోజ్ చేయండి. x టర్మ్ ను క్లోజ్ చేస్తే మిగిలినది y is equal to 6. సో x 0 అయినప్పుడు y వాల్యూ 6. సో దిస్ పాయింట్ ఈజ్ 0, 6 అనేది ఈ స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ గా గుర్తిస్తాం. నెక్స్ట్ y 0 గా తీసుకున్నప్పుడు y టర్మ్ ను క్లోజ్ చేయండి. y టర్మ్ ను క్లోజ్ చేస్తే మిగిలేది 2x is equal to 6. x is equal to 6/2, then x is equal to 3. y 0 అయినప్పుడు x 3 అవుతుంది. ఇక్కడ బిందువు రెండవ బిందువు 3, 0. ఇక్కడ కామన్ మిస్టేక్ స్టూడెంట్స్ చేసేటువంటి తప్పు ఏమంటే బిందువులుగా రాసుకోమంటే 2 x విలువను కలిపి ఒక పాయింట్ గా, 2 y విలువలను కలిపి ఒక పాయింట్ గా రాసుకొని గ్రాఫ్ లో స్ట్రైట్ లైన్ తప్పుగా గుర్తిస్తుంటారు. దిస్ ఈజ్ ఎ కామన్ మిస్టేక్ వాట్ వి అబ్జర్వ్ రెగ్యులర్లీ. కాబట్టి దీన్ని సవరించడం కోసం కింద xy పాయింట్ అనేటువంటిది రాసుకుంటున్నాం. 0, 6 పాయింట్ లో ఒక x కోఆర్డినేట్, ఒక y కోఆర్డినేట్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి 0, 6 అనేది ఫస్ట్ పాయింట్, 3, 0 అనేది సెకండ్ పాయింట్. ఈ బిందువుల ఆధారంగా మనం గ్రాఫ్ పేపర్ పైన మొదటి లైన్ 2x plus y is equal to 6 అనేటువంటి స్ట్రైట్ లైన్ ను గుర్తించగలుగుతాము. సెకండ్ లీనియర్ ఈక్వేషన్. సెకండ్ లీనియర్ ఈక్వేషన్ ను కూడా మనం అదే విధంగా ax plus by is equal to minus c రూపంలో రాసుకుంటున్నప్పుడు ఇది 4x minus 2y is equal to 4 అనేటువంటి రూపంలో రాసుకుంటాం. ఇందులో కూడా x వాల్యూ 0 ఒకసారి, y వాల్యూ 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇఫ్ x is equal to 0, x టర్మ్ ను క్లోజ్ చేయండి. x టర్మ్ ను క్లోజ్ చేసినప్పుడు మనకి ఏం మిగులుతుంది? minus 2y is equal to 4. then y is equal to minus 4/2, y is equal to minus 2. మైనస్ వచ్చినటువంటి చోట జాగ్రత్తగా విద్యార్థి మైనస్ లు కూడా తప్పు లేకుండా గుర్తించాలి. నెక్స్ట్ y 0 తీసుకున్నప్పుడు y టర్మ్ ను క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం మిగులుతుంది? 4x is equal to 4. this is equal to x is equal to 1. కాబట్టి ఈ విధంగా x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ లను మనం గుర్తించడం ద్వారా సులభంగా గ్రాఫ్ పేపర్ పైన స్ట్రైట్ లైన్స్ ను గీయవచ్చు. ఇలా కాకుండా మనం దీన్ని y is equal to 6 minus 2x గా రాసుకొని y వాల్యూస్ ను గుర్తించడంలో విద్యార్థులు, సాధారణ స్థాయి విద్యార్థులు తప్పులు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి 8 మార్కులు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దయచేసి మనము ఆ విధంగా నేర్పకుండా ఈ x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ ల ద్వారానే స్ట్రైట్ లైన్ గీయించగలిగితేనే తప్పు లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్
దీన్ని గ్రాఫ్ కాగితంలో ఏ విధంగా గుర్తిస్తున్నామో చూడండి. ఫస్ట్ మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా 3006 మొదటి స్ట్రైట్ లైన్ కు సంబంధించినటువంటి బిందువులు 3006 అనేటువంటి పాయింట్స్ ను ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన గుర్తిస్తున్నాం. వై కోఆర్డినేట్ 0 అయిందంటే అది ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్ మీదనే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ 3. ఎక్స్ 0 అయిందంటే ఆ పాయింట్ వై యాక్సిస్ మీదనే ఉంటుంది. ఇక్కడ వై ఇంటర్సెప్ట్ 6. ఈ రెండు పాయింట్స్ ను గుర్తించి వీటిని ఒక స్ట్రైట్ లైన్ గా కలపడం ద్వారా మొదటి స్ట్రైట్ లైన్ ను మనము రూపొందించుకున్నాం. రెండో స్ట్రైట్ లైన్ కు సంబంధించినటువంటి పాయింట్స్ కూడా అదే విధంగా ఎక్స్ 0 తీసుకున్నప్పుడు వై -2, నెగటివ్ వై యాక్సిస్ మీద -2 వద్ద ఈ పాయింట్ ను గుర్తిస్తున్నాం. అట్లే వై 0 తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ 1 దగ్గర ఒక పాయింట్ ను గుర్తించి ఈ స్ట్రైట్ లైన్ ను కలపడం ద్వారా ఈ రెండు లైన్లు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. సో both these two straight lines have a common point. That common point is the solution of our pair of linear equations. So common point దగ్గర నుండి మనము x దగ్గర చూస్తే x వాల్యూ x కోఆర్డినేట్ 2 అవుతుంది. అట్లే y దగ్గర y యాక్సిస్ నుండి ఈ కామన్ పాయింట్ 2 యూనిట్స్ దూరంలో ఉంది కాబట్టి x2, x యాక్సిస్ నుంచి ఈ పాయింట్ 2 యూనిట్స్ పైన ఉంది కాబట్టి y కోఆర్డినేట్ 2. x కోఆర్డినేట్ అనేది y యాక్సిస్ నుండి ఉండే దూరాన్ని, y కోఆర్డినేట్ అనేది x యాక్సిస్ నుండి ఉండే హైట్ ను తెలియజేస్తాయి. కాబట్టి ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ అవుతుంది. ఇది రాసిన తర్వాత మనం కంక్లూజన్ రాయాలి. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఈ గ్రాఫ్ గీసేసి ఇక్కడితో స్టాప్ చేస్తారు. అలా కాకుండా కంక్లూజన్ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. These two lines are intersecting at the point 2, 2. కాబట్టి ఇక్కడ సొల్యూషన్ అనేది x is equal to 2 and y is equal to 2 అని చెప్పి ఆన్సర్ ను ఫైనల్ గా ఏదైతే మన క్వశ్చన్ పేపర్ లో సాల్వ్ చేయమన్నాడో ఆ విధంగా కంక్లూజన్ గా 2 పాయింట్స్ కూడా రాసినప్పుడే ఆ సమాధానం పూర్తి అవుతుంది. ఇది మనకు ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫికల్ సొల్యూషన్ అడిగినప్పుడు ఈ విధంగా సులభంగా మనము గ్రాఫికల్ సొల్యూషన్ ను మనం చేయవచ్చు. నెక్స్ట్ తర్వాతి మాడ్యూల్కి వెళ్దాం. నెక్స్ట్ వర్బల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వర్బల్ ప్రాబ్లం లోని సమాచారాన్ని ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ సొల్యూషన్ గ్రాఫికల్లీ అని చెప్పి సమాచారం ఇచ్చి లీనియర్ ఈక్వేషన్ ను ఫార్మ్ చేయమని 1 మార్క్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అయినా అడగొచ్చు, ఈ విధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ లో అయినా అడగొచ్చు. ఇటువంటి సందర్భాల్లో మనం ఈ లెక్కను ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ద్వారా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. హియర్ ఒక ఎగ్జాంపుల్, నా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ 4 ఉన్నాయి. ఆ మోడల్ పేపర్స్ లో నుండే మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ వివరిస్తూ ఉన్నాము. ప్రతి స్టూడెంట్ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన 4 మోడల్ పేపర్స్ ను గమనిస్తే అందులో ఇటువంటి 7 ప్రాబ్లమ్స్ ఈ 33rd క్వశ్చన్ కు సంబంధించిన 7 గ్రాఫికల్ సొల్యూషన్స్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన టేబుల్స్ అంటే పాయింట్స్ ను గుర్తించడం, గ్రాఫ్ గీయడం అనేది ప్రతి స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేస్తే ఏ మోడల్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. నా సెకండ్ ప్రాబ్లం వెళ్దాం. 33B క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఈ విధంగా ఇస్తున్నారు. 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ కాస్ట్ 50 రూపీస్, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. Find the cost of 1 pencil and that of 1 pen. అన్నప్పుడు దీనికి ఏ విధంగా స్టెప్స్ రాయాలి అన్నప్పుడు ఫస్ట్ కాస్ట్ ఆఫ్ 1 pencil is equal to x rupees, కాస్ట్ ఆఫ్ 1 pen is equal to y rupees అని ఫస్ట్ అనుకుంటాం. ఇక్కడ కామన్ మిస్టేక్ ఏంటి? మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జనరల్ గా స్పాట్ వాల్యుయేషన్ లో క్లాస్ లో నోట్స్ లో గమనించేటువంటి మిస్టేక్స్ ను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. స్టూడెంట్స్ కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ రాయకుండా నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అని రాస్తుంటారు, నెంబర్ ఆఫ్ పెన్స్ అని రాస్తుంటారు. అది ఒక కామన్ మిస్టేక్.
ఇక్కడ నెంబర్ ఆఫ్ పెన్స్ అనేది క్వశ్చన్ లోనే స్పష్టంగా ఉంది. మనం కనుక్కోవాల్సింది కాస్ట్ ఆఫ్ ద పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ ద పెన్. కాబట్టి కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ X రూపీస్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ ₹5 గా తీసుకొని దీనికి ఫస్ట్ ఇచ్చినటువంటి కాస్ట్ ఆఫ్ 5 పెన్సిల్స్ అండ్ 7 పెన్స్ టుగెదర్ ఈజ్ ₹50 అని ఇచ్చినారు ఫస్ట్ కేస్. ఆ కేస్ 1 ఈ విధంగా ఈక్వేషన్ గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ గా ఈ విధంగా మార్చుకుంటున్నాము. 5 పెన్సిల్స్ ₹5 అవుతాయి, 7 పెన్స్ ₹7 అవుతాయి. టుగెదర్ కాస్ట్ వీటిని యాడ్ చేస్తున్నాం. 5x + 7y = ₹50. ఈ విధంగా కేస్ 1 కు సంబంధించినటువంటి ఈక్వేషన్ ను ఫామ్ చేస్తాం. నెక్స్ట్ కేస్ 2. ఈ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ లో ఈ వాల్యూస్ ను మనం గ్రాఫ్ కు అవసరమైనటువంటి టేబుల్ ను తయారు చేసుకుంటాం. ఇక్కడ ఈ ఫస్ట్ ఈక్వేషన్ 5x + 7y = 50 అనేటువంటి ఈక్వేషన్ కు పాయింట్స్ ను మనం ఎలా గుర్తిస్తున్నాము? ఇది కూడా ఇంత ముందు ప్రాబ్లం లాగానే ఇక్కడ కూడా x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ ను మాత్రమే కనుక్కోవడం వల్ల మనకు సులభంగా స్ట్రైట్ లైన్ గీయగలుగుతాము. ఇందులో కూడా x వాల్యూను 0 తీసుకున్నప్పుడు x టర్మ్ 0 అయిపోతుంది కాబట్టి 7y = 50. y వాల్యూ 50/7 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 7.1. కొద్దిమంది డౌట్ ఏమంటే ఇది యాక్యురేట్ గా 0 రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ కాదు కదా అనేటువంటి డౌట్ ఉంటుంది. అయినప్పటికీ దానివల్ల మైన్యూట్ చేంజ్ ఉంటుంది. ఇట్ కెనాట్ అఫెక్ట్ ద ఫైనల్ రిజల్ట్. కాబట్టి పాయింట్ తర్వాత 1 లేదా 2 డెసిమల్స్ వరకు డివిజన్ చేసి దాన్ని y కోఆర్డినేట్ గా రాసుకుంటున్నాము. x 0 అయినప్పుడు y 7.1. సెకండ్ నెక్స్ట్ y ని 0 తీసుకుంటున్నాము. y 0 తీసుకున్నప్పుడు y టర్మ్ ను క్లోజ్ చేయండి. 5x = 50, x = 50/5. దెన్ x వాల్యూ 10 అవుతుంది. ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఈ విధంగా x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ కలిపి 0, 7.1 అనేది ఫస్ట్ కోఆర్డినేట్, 10, 0 అనేది సెకండ్ కోఆర్డినేట్. ఈ విధంగా సెకండ్ పాయింట్. ఈ విధంగా 2 పాయింట్స్ ను గుర్తించి వీటిని ఒక స్ట్రైట్ లైన్ గా వీటిని జాయిన్ చేయడం ద్వారా మనకు లైన్స్ స్ట్రైట్ లైన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 లో టోటల్ కాస్ట్ ఫర్ 7 పెన్సిల్స్ అండ్ 5 పెన్స్ ఈజ్ ₹46 అనే కండిషన్ ఇచ్చినారు. ఇట్లాంటి ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చి లీనియర్ ఈక్వేషన్ గా మార్చమని మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సింపుల్ గా దీన్ని 7 పెన్సిల్స్ ₹7x అంటే ప్లస్ రాసుకుంటున్నాం. 5 పెన్స్ ₹5y, టోటల్ కాస్ట్ ₹36. దీన్ని మనం మళ్ళీ గుర్తిస్తున్నాం. ఇంత ముందు లాగానే x 0 అనుకున్నప్పుడు x టర్మ్ ను క్లోజ్ చేయండి. 5y = 46 and y = 46/5, 9.2. This is a y coordinate, y intercept. Next y = 0 తీసుకున్నప్పుడు y టర్మ్ ను క్లోజ్ చేసేస్తాం. 7x = 46, x = 46/7. దీన్ని 46 అనేది 7 తో డివైడ్ చేస్తే 2 డెసిమల్స్ వరకు డివిజన్ చేసుకుంటే 6.57. 6.55 గానీ అంతకంటే ఎక్కువ గానీ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్ గా దాన్ని 6.6 గా తీసుకోవచ్చు. ఈ పాయింట్ ను 6.60 గా ఈ పాయింట్ ను గుర్తిస్తాము. ఈ విధంగా రెండవ లీనియర్ ఈక్వేషన్ కు సంబంధించినటువంటి పాయింట్స్ ను గుర్తిస్తున్నాము. ఇలా గుర్తించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ ను గ్రాఫ్ కాగితం మీద ఇట్లా గుర్తిస్తాం. గ్రాఫ్ పేపర్ లో మొదటి లైన్ ను మనము ఒక కలర్ లో, రెండవ లైన్ ఒక కలర్ లో సూచిస్తున్నాం. మరి ఫస్ట్ లైన్ కు సంబంధించినటువంటి, సెకండ్ లైన్ కు సంబంధించినటువంటి పాయింట్స్ ను ఈ యాక్సిస్ పైన గుర్తిస్తే ఈ x యాక్సిస్, y యాక్సిస్ పైన ఆ పాయింట్స్ ను గుర్తించి వీటిని జాయిన్ చేయడం ద్వారా ఈ 2 స్ట్రైట్ లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. అంటే ఈ 2 స్ట్రైట్ లైన్స్ కు ఒక కామన్ పాయింట్ అనేటువంటిది ఉంది.
ఈ కామన్ పాయింటే మనకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఇస్తుంది. ఇట్లా ఈ కామన్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ గమనిస్తే ఈ యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉంది కాబట్టి x వాల్యూ 3. ఈ x యాక్సిస్ నుంచి 5 యూనిట్స్ పైన ఉంది ఈ y కోఆర్డినేట్ 5. కాబట్టి 3,5 అనేది దీనికి సంబంధించిన సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ గా కంక్లూజన్ నోట్ రాయాలి. దీస్ 2 lines intersect at 1 point 3,5. So the solution is x is equal to 3 and y is equal to 5. ఇట్లా మనము దీన్ని ఫైనల్ గా ఈ సొల్యూషన్ ను సూచించగలుగుతాము. నెక్స్ట్ ఇటువంటి మోడల్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి కానీ లేదా SCERT వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ను మనము కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సంబంధించినటువంటి ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్ సంబంధించినటువంటి పాయింట్స్ ఈ టేబుల్ x వాల్యూ y వాల్యూ ఒకసారి x 0 తీసుకోవడం ఒకసారి y 0 తీసుకోవడం ఇట్లా ఈ పాయింట్స్ ను మనం కనుక్కోవడం అనేది ఎక్కువ ప్రాక్టీస్ అనేది అవసరము. పాయింట్స్ గుర్తించడం అనేటువంటిది ఒక ఎత్తు అయితే దీని గ్రాఫ్ కాగితంలో స్ట్రైట్ లైన్స్ గీయడం అనేటువంటిది ఇంకొకటి. మనం ముందుగా ఎక్కువ నెంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ ను ఒక్కొక్క లైన్ కి సంబంధించినటువంటి రెండు పాయింట్స్ ను ఏ విధంగా గుర్తించాలి అనేటువంటిది ఎక్కువ ప్రాక్టీస్ అవసరము. మనకు ఎక్కడైనా సరే ఇది రిమైండర్ 0 వచ్చే విధంగా ఇది క్యాన్సల్ కావడం లేదు అని అనుకున్నటువంటి సందర్భాల్లో ఎటువంటి వరి అవసరం లేదు. ఇది పాయింట్ తర్వాత ఒక డెసిమల్ దాకా తీసుకుంటే చాలు. దానివల్ల ఆన్సర్ లో పెద్దగా చేంజ్ అనేటువంటిది ఏమీ ఉండదు. మైన్యూట్ డిఫరెన్స్ మాత్రమే, మనం గుర్తించలేనటువంటి చిన్న డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. వీలైనంత వరకు స్కేలు x యాక్సిస్ లో 1 సెంటీమీటర్ ను 1 యూనిట్ గా, y యాక్సిస్ లో 1 సెంటీమీటర్ 1 యూనిట్ గా తీసుకున్నప్పుడు క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా పెద్ద నెంబర్లు కోఆర్డినేట్స్ ఏవైనా 15, 20 లేదా అంతకంటే పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనము స్కేలులో 1 సెంటీమీటర్ 2 యూనిట్లుగా తీసుకుని బిందువులను గుర్తించవచ్చు. ఇట్లా మనము ఇంకొక మోడల్ మీకు పూర్తిగా రిమైండర్ 0 వచ్చే విధంగా భాగించలేనటువంటి ఈక్వేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మోడల్ క్వశ్చన్ తీసుకుందాం. 3x plus 4y is equal to 44. 4x plus 3y is equal to 47. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ను గ్రాఫికల్ గా సాల్వ్ చేయండి అని అన్నప్పుడు ఇక్కడ if x is equal to 0, 3x అనేటువంటి టర్మ్ ను క్లోజ్ చేసుకోండి. 4y is equal to 44, y is equal to 41 by 4 is equal to 11. ఇది క్లియర్. if y is equal to 0, y టర్మ్ ను క్లోజ్ చేయండి. 3x is equal to 44, x is equal to 44 by 3. దీన్ని డివైడ్ చేస్తే 14.6 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. ఈ అప్రాక్సిమేట్ వాల్యూనే తీసుకొని మనం గ్రాఫ్ లో గుర్తించవచ్చు. అదే విధంగా 4x plus 3y is equal to 47. ఇక్కడ కూడా x 0 తీసుకుంటే 3y is equal to 47, y is equal to 47 by 3. This is equal to 15.6. ఇట్లా y 0 తీసుకున్నప్పుడు 4x is equal to 47, x is equal to 47 by 4, approximately 11.7. So nothing to worry. ఇది రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ కాలేదని వరి అవసరం లేదు. ఈ పాయింట్స్ నే తీసుకొని మనం గ్రాఫ్ పేపర్ పైన ఈ పాయింట్స్ ను మనం గుర్తించి ఈ లైన్ సెగ్మెంట్ ను జాయిన్ చేయడం ద్వారా మనం వాటికి సొల్యూషన్ కనుక్కోవచ్చు. ఇటువంటి మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ను స్టూడెంట్స్ తో మనం ప్రాక్టీస్ చేయించాలి. విద్యార్థులు ప్రాక్టీస్ చేయడం వల్ల ఫస్ట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే SCERT వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో ఉండేటువంటి 7 ప్రాబ్లమ్స్ ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత మనకు అడిషనల్ గా టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కు డిఫరెంట్ ఈక్వేషన్స్ తీసుకొని మీరు వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ ను గుర్తించడం, పాయింట్స్ ను ఐడెంటిఫై చేయడం, గ్రాఫ్ కాగితం మీద గుర్తించడం చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీబడి.